హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేజ్ ట్రావెల్స్ ఆర్ రాజు. వేములవాడ టెంపుల్ పోతున్నా. ఇడికెళ్ళి 180 కిలోమీటర్స్ చూపించింది. 3 గంటలన్నర జర్నీ. ఆడికెళ్ళి వేములవాడకు అయినాక వేములవాడకి వెళ్ళి కొనగట్ట అంజన టెంపుల్కి వెళ్తా. ఆడికి ఒక 30 కిలోమీటర్స్ చూపించింది. ఈరోజు ఎట్లా చేసి 2 కవర్ చేయాలి. టైర్ పంచర్ అయింది, గాలి ఏం లేదు, ఎట్లా అవుతుందో ఏమో. పెట్రోల్ బంక్ ఉందా? అట్లే బండి నడుపుతున్నా బలవంతంగా, గాలి లేదు ఏం లేదు. $500 కట్ట. టైర్లో గాలి ఒక్కరు కొట్టించుకుంటే పంచర్ అయింది ఏముందో, అదొకటి చేపించుకుని పని అయిపోయేది. గాలి లేదు, టైర్ ఊగుతుంది మొత్తం, అక్కడ ఇక్కడ. ఓవరార్ చేసినాం. లెఫ్ట్కి వెళ్ళిపోవాలి, సర్వీస్ రోడ్ ఓవరార్. స్పీడ్ అయితే మినిమం 80 మెయింటైన్ చేద్దాం. మళ్ళీ మైలేజ్ ఎంత స్పీడ్ కొడితే కావు, అంత సంగతి. 70-80 మధ్యలో మెయింటైన్ చేస్తే మంచిది ఇక మనకు. పొద్దున సూర్యోదయం మంచిగా ఉన్నాడు. ఎగిరిపోతుంది కవర్. సారీ, నీతో అవసరం లేదు, వెళ్ళిపో. కరెక్టే, అటు పోయినాం. నేను పైకి ఎక్కుతా అనుకున్నా, ఇది పైకి ఎక్కలే. అంటే సేమ్ చూస్తాను, ఇది ఓవరార్కి ఎక్కేదానిలాగా ఉంది, కానీ అది సపరేట్ అత్తలు ఉంది కదా, అది ఎక్కేది. ఇది సర్వీస్ రోడే. పంచర్ అయిన గాలి లేదురా బాబు అంటే అది ఉన్నది కూడా గాలి పోతుంది. రోడ్ కూడా అట్లే జమైంది నాకు. ఎవరైనా మంచిగా పంచర్ షాప్ తెలిస్తే బాగుంటుండే. ఉన్న టైర్ కూడా పోతుంది. మనం ఇంటికాడ 6కి బయలుదేరినాం, 6:20 అవుతుంది. నేనైతే పంచర్ షాప్కి వచ్చినా, నా బండి పంచర్ అయింది. మళ్ళీ అట్లే పోతే టైర్ కూడా పాడైతుంది, మొత్తం గాలి అంతా తీయిపోయింది. పంచర్ అయింది, బండి పంచర్ కూడా వేయించుకున్నా. 2 పంచర్లు పడ్డాయి. నేను ఇప్పటికే సిటీ దాటి వచ్చేసిన బయటికి. ఊరు దగ్గర వచ్చిన. నాకు ఇంకా 132 కిలోమీటర్స్ ఉంది. 3 అవర్స్ చూపిస్తుంది. ఈ రూట్లో నేనైతే ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం రూట్లో పోవడం. నేనైతే మొత్తం ఇట్లా రోడ్ ఉంటే మైలేజ్ బాగా వస్తుంది, బండి మనం తొందర కూడా పోతాము స్పీడ్ ఉంటే. ఇవేనే అనుకుంటా. నేను ఇంకా పొద్దున్న కరెక్ట్ 6 గంటలకు బయలుదేరినా. ఈ సిటీ దాటికి నేను చూసుకోలేదు, 2 పంచర్లు పడ్డాయి. మళ్ళా ఇంత పొద్దున పంచర్ షాపులు ఎవరు తెలుస్తారు. చూసుకుంటా వస్తే మధ్య హైవే పక్కన లారీల టైర్లు పంచర్ వేసి ఒక ఆయన కనిపించిన. ఏం పంచర్ చేస్తానని అడిగితే చేస్తా అన్నాడు. ఆయనతోటిగా పంచర్ చేపించుకుంటే 2 పంచర్లు పడినాయి. ఏం సగం దూరం నేను దగ్గర ఒక 20 కిలోమీటర్లు అట్లే వచ్చినాయి. ఇక పంచర్ అయినా కూడా అట్లే వచ్చిన. ఈ 2 డేస్ టైర్ ఏం కాదు, అంటే లైట్గా వస్తుంది. ఒక్కనే కదా అంత, నేనే బరుగు ఉండాలి. ఛార్జింగ్ గుమ్మడి పెట్రోల్ వస్తా. ఈ పేరు నాకు చదవడానికి వస్తలేదే. గుమ్మడి గిద్దల టోల్ ప్లాజా, గుమ్మడి గిద్దల టోల్ ప్లాజా అంట. కోతులు, చిన్న కోతులు. ఓహో, ఫారెస్ట్. మనం ఒక వీడికి లెఫ్ట్ చూపిస్తుందంట. వీడికి లెఫ్ట్ పోవాలి.
గ్లౌజులు వేసుకొని నడితే బండి ఎట్లా ఫస్ట్ టైం ఈ గ్లౌజ్ అంటున్నాను గ్లౌజ్ సారీ ఈ గ్లౌజులు వేసుకుంటే ఫస్ట్ టైం డ్రైవింగ్ చేయడము ఏదో ఎట్లనో అనిపిస్తుంది. అన్నీ కేర్లు వేసినా క్లచ్ మూమెంట్ బ్రేక్ మూమెంట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఫారెస్ట్ బాగుంది పెద్దగా, ఇది ఏదో 5 కిలోమీటర్లో ఉందంట ఫారెస్ట్లో. నీ అమ్మ ఛార్జింగ్ కేబుల్ ఉడిపోయింది. కోతులు కొట్లాడుతున్నాయి. ఎక్కుతుంది ఛార్జింగ్ ఇంపార్టెంట్ కదా. బ్రేక్ అట్ట చూసుకోలేదు. ఎన్ని బ్రేక్ కట్టాలా నీ అమ్మ, ఎన్నోనే బ్రేక్ కట్టాలి. ఏదో ఊర్లోకి వెళ్ళి వస్తుంది ఇది రూటు. ఏం బ్రేక్ కట్టాలి రాజా ఈ ఊర్లో, అన్నీ బ్రేక్ కట్టాలే ఉన్నాయి. సో కోతులు అయితే శతమునే బేడ కోతులే కనిపిస్తున్నాయి. జరిగే చూస్తున్నాం. పొద్దున్నే పోతున్నాం, బర్రెలు అన్ని అడ్డం వస్తున్నాయి. స్టేటే పోవాలంట. ఇది మొత్తం ఊర్లోకి వెళ్ళి ఒప్పిస్తుంది నాకు ఇది రూట్ మ్యాప్. వరాయుడు అంగుట్లో అసలు వస్తాడు. ఇదివేష అడ్డం వస్తుంది. మనకైతే ఆ సిద్దిపేట రూట్ హైవేస్ ఈ రేట్ బాగుండే. ఈ మధ్యలో వేరే రూట్కి వస్తే ఇది అర్థం కాని పని. వడ్లు రోడ్డు మీద మొత్తం ఎట్లా పోసిర్రు. ఇట్లా కూడా యూజ్ చేయవచ్చా? బాడికెళ్ళి స్టార్ట్ అయితే ఎంత వదిలేవాడాయి. వీడియో రివర్స్ వస్తాడు. దగ్గర 2 కిలోమీటర్లు అయినా మొత్తం వదిలేడు చూడు. మొత్తం వదిలే రోడ్డు మీద మొత్తం ఒక సైడ్ రోడ్డు నేను వెళ్ళే రోడ్డు మొత్తం కబ్జా చేసి వారేసారు. ఇంతకుముందు కళాలు అంటే పొలంలో కళాలు ఏమంటారు కలం చేసుకొని దాంట్లో ఆరబెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు చూడు రోడ్డు మీదనే ఇస్తుండ్రు అన్నీ. మన స్టేట్ రాకపోతే ఎక్కడ పోతాడు? మొత్తం ఒడ్లు పోసుకున్న రోడ్డు మీద మన రూట్ వస్తున్నాడు. మన రోడ్ మొత్తం కబ్జా చేసి పెట్టిందిగా. మరి నిజంగా ఇది మరి దారుణం. ఇట్లా రోడ్ మీద వస్తే నైట్ పూట ఎట్లా? నైట్ బాగా ఓటాకి ఇష్టం ఉంటారు, కనిపి వస్తాడు కంపల్సరీ యాక్సిడెంట్లు అవుతాయి. అరే ఏది దగ్గర ఇప్పుడు 4 కిలోమీటర్లే, 4 కిలోమీటర్లు అతలా ఇతలా మొత్తం వడ్లీ పోసుకున్నారు. మరీ ఇంత దారుణంగా ఉండదు.
కొండపూరా? హైదరాబాద్లో కొండపూర్ ఉంది, ఇక్కడ కూడా కొండపూర్ ఉందా? కొండపూర్ 7 కిలోమీటర్లు అంట. ఒరే మెల్లరయ్యా, ఒడ్లు ఉన్నాయి, అట్లా వస్తున్నావు చూసినావా? ఇప్పుడు ఆడ ఒడ్లు లేకపోతే ఇప్పుడు నేను సేపు పోయేటోని కదా నా రూట్. నేను రాంగ్ రూట్ పోయినట్టు ఇప్పుడు. అరే గువ్వా లేగి, ఊరు పేరు గువ్వలేగి అట. వెరైటీ ఉంది కదా, డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఏమైనా ఛార్జింగ్ అయిపోయిందో, బ్యాటరీ మార్చుకున్నదంటే కూలిపోయింది కదా బుజ్జి అంతా. బ్యాటరీ అయితే మార్చుకున్నా, ఏడుకెళ్ళి బయలుదేరుతా. ఇంకొక 50 కిలోమీటర్లు 1 గంట 17 నిమిషాలు చూపిస్తుంది. ఉప్పరిచ్చిపోతుందండి, ఏం కొడుతుంది. ఎండ కొట్టక ముందే మనం గుడికి వెళ్ళిపోవాలి. జాకెట్ వేసుకున్నా లోపల మొత్తం ఉప్పరిచ్చిపోతుంది అసలు. ఈ జాకెట్ వేసుకుని ఇదే నా ఫస్ట్ రైడ్. జాకెట్ గ్లౌజులు వేసుకుని ఇదే నా ఫస్ట్ రైడ్ చేయడము. దుబ్బాక 4 కిలోమీటర్లా వచ్చేసినావు. దుబ్బాక అంటే వచ్చేసిన దగ్గర. వెల్కమ్ టు దుబ్బాక, స్వాగతం. వీడియో ఎంత నీట్గా తీద్దాము అనుకున్నాం, గోప్రో తీసుకున్నాం. దాన్ని గోప్రో అసలు ఫస్ట్ పాయింట్ మైకు లేదు, సెకండ్ పాయింట్ వచ్చి ఛార్జింగ్ లేదు, వాయిస్ లేకుండా మొత్తం వీడియో రికార్డింగ్ చేద్దామన్నా అది లేదు. అక్కడికి తిరిగి నా పాత తప్పే నన్ను దిక్కనట్టు. ఇది నయ్యం, ఇది ఉన్నందుకు ఇది కవర్ అవుతుంది వీడియోస్. ఏంటంటే జర క్వాలిటీ ఒక్కటి ఏదో అంతే, మిగతా అంతా ఓకే. ఇది పెద్ద చెట్టు మొదలు తీసుకొస్తాడు. నీలగిరి చెట్లు అన్నీ పెట్టిండ్రు, అతలా ఇతలా. అబ్బో, గూగుల్ తాలు ఎక్కడెక్కడనో తీసుకొస్తుంది నన్ను. హైవేతో పాటు అంటే ఊర్లోకి వెళ్ళి గల్లికి వెళ్ళి గూగుల్ తాలు నమ్ముకొని పోతున్నా. ఈసారి హైవేలోకి వెళ్ళి వెళ్తాం, ఊర్లోకి వెళ్ళి అంతా ఈ జనాలు పిల్లలు అడ్డం వస్తుంటారు ఇండ్లలోకి వెళ్ళి అనాష్టంగా. ఊర్లో ఈ రూట్ టైం దగ్గర నన్ను తీసుకున్నా. ట్వంటీ 9 కిలోమీటర్స్ వచ్చేస్తాం దగ్గరికి. 9-11 నిమిషాలు అయి టైము. 10 కిలోమీటర్లు ఉంది. దర్శనం చేసుకున్నాక పులిహోర ప్యాకెట్స్ ఏమైనా ఇస్తారని చూద్దాం. ధన్యవాదములు సిరిసిల్ల. అమ్మయ్య, వేమరాడ గుడికి వచ్చినాం. సర్కిల్ బాగుంది. సుస్వాగతం వేమరాడ గుడి. ఇటు పోవాలి మనం, స్టేట్ ఫ్లైఓవర్. బస్ స్టాండ్ ఉన్నట్టు, వేములవాడ బస్ స్టాండ్ మన లెఫ్ట్ సైడ్లో. ఇది ఫ్లైఓవర్ భలే ఉంది. ఏంటి ఆగిపోయింది? రొట్టె వచ్చింది.
ఈరోజు సండేగా షాపులు అన్ని కొన్ని బంద్ ఉన్నాయి. అన్ని పాతకాలం ఇండ్లు లాక్కునే అన్ని పాతకాలం ఇండ్లే. అన్నా పార్కింగ్ ఎక్కడ? ఇట్లా వాళ్ళనా?